అక్క, మామయ్య చనిపోయి ఇప్పటికి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుండి మనం ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు మనం ఎటు వాళ్ళం అటు వెళ్ళిపోతాం కదా, మనం వెళ్ళేటప్పుడు అత్తయ్యని తీసుకొని వెళ్దాం అక్క. అవునరా సోనా, ఇంత పెద్ద ఇంట్లో అత్తయ్య ఒంటరిగా ఎలా ఉంటారు? మామయ్య గారు కూడా లేరు కదా. తీసుకెళ్దాము. తీసుకెళ్ళి నువ్వు ఒక నెల రోజులు, నేను ఒక నెల రోజులు, అలా నెలలు ఉంచుకొని చూసుకుందాం మనం మంచిగా అత్తయ్యని. అవునక్క, పద వెళ్ళి అత్తయ్యతో చెప్దాము. అత్తయ్య, మేము వచ్చి ఇప్పటికి నెల రోజులు అవుతుంది కదా అత్తయ్య. అటు వాళ్ళ ఆఫీస్లో ఆబ్సెంట్లు అవుతున్నాయి, ఇటు పిల్లల స్కూళ్ళు కూడా పోతున్నాయి కదా అత్తయ్య. మేము ఇంకా వెళ్తాం అత్తయ్య. అవునత్తయ్య, పిల్లల స్కూళ్ళు కూడా పోతున్నాయి. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఎలా ఒంటరిగా ఉంటారు చెప్పండి. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అత్తయ్య. అవునత్తయ్య, మీరు మాతో వచ్చేయండి. నా దగ్గర నెల రోజులు ఉండండి, అక్క దగ్గర నెల రోజులు ఉండండి. ఇలాగే నెల రోజులు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాము. ఫస్ట్ నెల మనమే తీసుకెళ్ళామనుకో, ఇక్కడ నెల రోజులు నేను పని చేసిన కదా, ఇప్పుడు మంచిగా పోయి రెస్ట్ తీసుకోవచ్చు. ఆ నెల రోజులు అత్తయ్య పని చేసి పెడుతుంది. మంచి ప్లాన్. అత్తయ్య, ఫస్ట్ నెల నాతో రండి. ఫస్ట్ నెల నేను తీసుకెళ్ళాను అనుకో, ఇక్కడ నెల రోజులు పని చేసి చేసి విసిగిపోయాను. ఎంచక్కగా అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే అత్తయ్య చేసి పెడుతుంది నెల రోజుల పని. ఇదేదో బాగుంది. అలా ఎలా సోను? నేను తీసుకెళ్తాను ఫస్ట్. అలా ఎలా కుదురుద్ది? ఫస్ట్ నెల నేను తీసుకెళ్తా అక్క. అట్లా కుదురుద్ది? ఫస్ట్ అయితే నేను తీసుకపోతా సోనా. ఎందుకమ్మా ఫస్ట్ నువ్వు తీసుకెళ్ళడము? ఎంచక్కగా నువ్వు పడుకొని రెస్ట్ తీసుకుంటూ అత్తయ్యతో పని చేయించుకుందామనా? నువ్వు మాత్రం అత్తయ్యకి సేవలు చేయడానికి తీసుకుపోతున్నావా? నువ్వు కూడా అత్తయ్యతో పని చేయించుకోవడానికే తీసుకుపోతున్నావు కదా. ఇంకా ఆపుతారా మీ గొడవ? మీరు ఇంత గొడవ పడి నన్ను తీసుకెళ్ళాలనుకునేది నా మీద ప్రేమతో కాదు. నాకు తెలుసు మీ ఇంట్లో పని చేయించుకోవడానికని. మీ మామయ్య గారు బ్రతుకున్నప్పుడే నాతో చెప్పారు, నాకేమన్నా జరగరాంది జరిగితే నువ్వు మాత్రం కొడుకుల ఇళ్ళకి అస్సలు పోవద్దే, నిన్ను ఒక పని మనిషిలాగా చేస్తారు అనేసి. మీరు సేమ్ అలానే కొట్లాడుతున్నారు. మీ మామయ్య గారు చెప్పినప్పుడు నేను అన్నాను మన పిల్లలు అలా కాదు అని. కానీ ఇప్పుడు మీ గొడవ చూస్తుంటే అర్థమవుతుంది మీరు అలానే అనేసి. నేను చచ్చేంత వరకు ఈ ఇల్లు దాటి రాను. నా భర్త నా కోసం ఒక ఇల్లు కట్టించిండు, నేను ఇందులోనే ఉంటాను. చచ్చినాక నా శవమే ఇంట్లో నుండి కదలాలి. నేను మీతో అసలు రాను. వెళ్ళండి ఇంకా.